సో దేశంలో దళితుల పరిస్థితి అధ్వానంగా ఉండే, గుడిసెలలో ఉంటుండే, వాళ్ళ పక్కా ఇల్లు కట్టించింది ఎవర్రా? కాంగ్రెస్, ఇందిరాగాంధీ గారు. లేకపోతే ఈ అగ్రకులమోడు వచ్చి దళితుల గుడిసెలని గాలబెట్టేటోడు. ఇలా ఎస్సీ ఎస్టీల దగ్గర ఎకరం 2 ఎకరాలు ఉన్నాయంటే కారణమోడు. కొంతవరకు నక్సలైట్లు, కమ్యూనిస్టులు, మిగతాది కాంగ్రెసే. రాజేష్ ఇలా పేదోళ్ళ దగ్గర ఉన్న భూమి అంతా తీసుకుపోయి ఆర్య బనియాల దగ్గర, ఆర్య బ్రాహ్మణుల దగ్గర పెడుతున్నావు. కాంగ్రెస్ అట్లా ఏలే. ఈ భూస్వాముల దగ్గర ఉన్న భూమి తీసుకొచ్చి పేదోనికి పంచిపెట్టింది. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, జవహర్ లాల్ నెహ్రూ గారి సమయంలో మన బడ్జెట్ 500 కోట్లు మాత్రమే. దాంట్లోనే ఎన్ని కట్టారు నెహ్రూ గారు? కరెక్ట్ బ్రదర్. నాగార్జున సార్కి 100 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు అనుకుంటా. సో దాంట్లోనే ఎన్ని కట్టారు నెహ్రూ గారు? దాని కెపాసిటీ ఎంత? 400 టీఎంసీలు. అది ఇలా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అంటుండే కదా, 50 టీఎంసీలు మల్లన్న సాగర్కి అంతే. మిగతా 5-10 టీఎంసీలే బరాజులే. దానికి వాడు 1,10,000 కోట్లు చేసిండు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 90 ప్రాజెక్టులు, ఎంత? 40,000 కోట్లు ఇనిషియల్ ఎస్టిమేషన్, పెరిగి అది లేట్ కావడం వల్ల పెరిగి 80,000 కోట్లు అయింది 90 ప్రాజెక్టులకి. చిన్నవి పెద్ద సిల్ట్ తీసి అన్ని కలిపి. వీడు ఒక్క ప్రాజెక్టు 1,10,000 కోట్లు ఇచ్చి కావాలని డిజైన్ మార్చిండు. గ్రావిటీ ద్వారా వస్తుంటే కాదని కిందికి మార్చి కిందికి వెళ్ళేస్తారంట. దోపిడీ చేయడానికి కుట్రాది. సో దాంట్లోనే ఎన్ని కట్టారు నెహ్రూ గారు? అసలు ఒక ప్లాన్ ప్రకారం ఆలోచించారు. అందుకే ప్లానింగ్ కమిషన్ పెట్టారు. ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేము, ఇలా దేశాన్ని నిర్మించలేము. అట్లాంటి మరి మోడీ వచ్చినాక ఎందుకు సైన్స్ కాంగ్రెస్ ఎందుకు ఎత్తేసిండు? ప్లానింగ్ కమిషన్ ఎందుకు ఎత్తేసిండు? అదొక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కదా. అంటే నీకు దేశాన్ని నిర్మించడానికి రాలేదు, దోసుకోవడానికి వచ్చినావు. ప్లానింగ్ కమిషన్ అంటే నీ ఇష్టం ఉన్నట్టు చేయనియదు కదా. ఘోరం. అదే ఇప్పుడు ఇవన్నీ ఎవరికి అర్థం కావాలి? నీలాంటి వాళ్ళకి అర్థమైంది. మన జనాభా ఎంత? 5-10% కూడా లేరా. మరి మెజారిటీ 90% మంది ఎవరున్నారు? చదువుకోని వాళ్ళు ఉన్నారు. ట్రాక్టర్లు ఎక్కించే వచ్చే వచ్చే ఆ మీటింగ్ ని ఆడ ఏం చెప్తాడు ఎవరికి తెలియదా? 500 1000 ఇచ్చే, లేకపోతే వాళ్ళ మగుడు ఎవరిని కోటేయమంటే వాళ్ళకి కోటేసే. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది అవకేం తెలుసు? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు కేరళలో మోసం చేయలేకపోతున్నారు, చదువుకున్న దేశాల్లో మోసం చేయలేకపోతున్నారు, అమెరికాలో చేయలేకపోతున్నారు. కాబట్టి అక్కడ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు సద్వినియోగం అవుతున్నాయి. కాబట్టి అక్కడ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి చదువుకోండి, మీరు చదువుకోండి. మీతో కాకపోతే కనీసం మీ పిల్లల్ని చదివించండి. ఇది ఒక్కటే దేశానికి చేసే సేవ. రోడ్లు ఉడవాల్సిన అవసరం లేదు, స్పీచ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మీ పిల్లల్ని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరైనా చదువుకోకుండా లేకుండా చూడండి అంతే. నెక్స్ట్ జనరేషన్ ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇక చదువుకోనోడు కూడా కనిపించద్దు మన తెలంగాణలో, భారతదేశంలో. అప్పుడు ఎందుకు మార్పు రాదో, ఎట్లా బీజేపీ దేవుని పేరు చెప్పి కుట్రలు చేస్తాడో, బాబనోడు ఎట్లా దోసుకుంటాడో చూద్దాం. అంబేద్కర్ గారు ఆయన ఇంట్లో 14 మంది ఉంటే ఆయన ఒక్కడే చదువుకున్నాడు, ఆయన ఒక్కడే గ్రాడ్యుయేట్ అయ్యిండు వాళ్ళ ఊర్లో. ఇవాళ ఆయన వల్ల దేశానికి బాగుపడ్డది. ఒక జాతి, దళితులు బాగుపడ్డారు, మిగతా జాతులు బాగుపడ్డాయి. ఆయన రాజ్యాంగం రాసిండు, ఆయన ఎన్నో పుస్తకాలు రాసిండు, ఆయన పంచిన నాలెడ్జ్. ఆయన చదువుకోకపోయింది మిగతా వాళ్ళ అన్నదమ్ములు లేకుండా ఉంటే ఇవాళ దళితుల పరిస్థితి మూతికి ముంతా మొడ్డికి చీపురు. లేదంటే బ్రెస్ట్ సైజుని బట్టి బట్టలు లేకుండా గుళ్ళలో నాట్యం చేపియాలి, రోడ్లు ఉడిపియాలి, సండాసులు ఎత్తిపియాలి, డప్పు కొట్టిపియాలి. ఇవే కదా. కాబట్టి చదువుకోండి రా అయ్యా అని 1,00,000 సార్లు చెప్తున్నా. ఓకే, చదువుకోండి, చదివించండి. చదువు అంటే 10-12 కాదు, 15-16 గ్రాడ్యుయేట్ కావాలి. చాలు. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, పయార్ద చర్చ్. జై భీమ్ బ్రదర్, జై భీమ్. ఇక ఈ వాట్సాప్ వచ్చింది. ఇక వాట్సాప్లో ఏది అది వాట్సాప్ ఎందుకు పెట్టిర్రు? అది ప్రైవేట్గా ఒక భార్యాభర్తలు, ఒక ఫ్రెండ్స్ ఎవరన్నా ప్రైవేట్గా ముచ్చడి చెప్పుకోవడానికి, ఏదైనా షేర్ చేసుకోవడానికి. దాన్ని పొలిటికల్గా వాడుకొని పొద్దుగాలేస్తే ఫేక్ చెప్పడానికి పెట్టలే. అది వాడంట ఫేక్ చెప్పొచ్చు అంట. మనం వాడి గురించి వాస్తవాలు చెప్తే మన మీద కేసులు పెడతారంట. ఎంత దరిద్రం ఈ బీజేపీ! సిగ్గుండాలి. హెచ్ఆర్ మోహన్ బ్రదర్, మీ ధైర్యానికి జై భీమ్ బ్రదర్. తప్పదు బ్రదర్, మార్పు కావాలంటే మనం కష్టపడాలంతే. కొత్త బిడ్డకు జన్మనియాలంటే తల్లి ప్రసవ వేదన పడాల్సింది అంతే. ఇప్పుడు అన్ని ఇంజక్షన్లు ఇచ్చి ప్రసవ వేదన లేకుండా అయితే అది కరెక్ట్ కాదు. అది నేచర్ ఏది పెట్టినా దానికి పర్పస్ ఉంటుంది, దాన్ని రెస్పెక్ట్ చేయాలి.
తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి అన్న, మా నాయన చిన్నప్పుడు నాకు బాగా చెప్పేవాడు, ఎక్కువ చదువుకునేవాడు, బాగా ఎందుకు చదువుతాడని అంటే ఏమీ చదువుకోలేనటువంటి వ్యక్తులని దోచుకోవడానికి, మోసం చేయడానికి చదువుతాడు అంట. ఇది ఎంతవరకు నిజమో అని అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇదే పచ్చి నిజం అనిపిస్తుంది. అందుకే నేను తక్కువ చదువుకున్నాను. అది కాదు బ్రదర్, శ్యామ్ బ్రదర్. దోపిడీ మెంటాలిటీకి చదువుకు సంబంధం లేదు. ఓకే, చదువు అంటే ఇప్పుడు కాలేజీ చదువుకోనంత మాత్రాన విషయ పరిజ్ఞానం తెలుసుకోవడంలో, ఎదుటి వ్యక్తిని అండర్స్టాండ్ చేయడంలో, సిచ్యువేషన్ అర్థం చేసుకోవడంలో ఉంటది. కానీ దేర్ ఆర్ లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా పెద్ద లెవెల్ను బిగ్గర్ డీప్ రీసెర్చ్ చేయాలి, డేటాని అనాలిసిస్ చేయాలి, ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ చేయాలంటే ఎక్కడో చోట, లేకపోతే బెటర్ కమ్యూనికేట్ చేయాలంటే ఎక్కడో చోట ఈ చదువు అనేది ఆపుతుంది. అర్థమైందా? కాబట్టి చదువు అనేది ఒక ఏమంటారు, అదొక ఒక ఆయుధం లాంటిది. నీకు ఒక బేసిక్, నీకు నచ్చిన రంగంలో చేయడానికి నీకు ఒక ఏమంటారు, నీకు ఒక పవర్ఫుల్ టూల్ అన్నట్టు. అది నీ అస్త్రం. అది చదువు అనేది నీ అస్త్రం. అర్థమైందా? చదువుకోవడం వల్ల నీకేమైతుంది, నువ్వు ఏదైనా తొందరగా తెలుసుకోగలుగుతావు. ఎవడన్నా ముచ్చడి చెప్పినా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఎవడు నిన్ను మోసం చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి రిలేటివ్లీ. ఎందుకంటే నువ్వు ప్రశ్నిస్తావు. నువ్వు లేదంటే ఇప్పుడు చదువుకోని అమ్మ ఉన్నది ఊర్లో. ఓకే, ఆమెకు ఎవడో మోసం చేసిండు, పైసలు తీసుకొని ఎగ్గొట్టిండు, లేదంటే షాపుకి పోతే ఆమెకి 100 రూపాయలది 1000 రూపాయలకు అమ్మిండు, ఇంకేదో చేసిండు. ఇప్పుడు ఆ అమ్మకి ఎట్లా కొట్లాడాలి, ఎక్కడికి పోవాలి, లాయర్ అంటే వాడు కోర్టులో ఎట్లా కేసు వేయాలి, ఒక నలుగురు ముందట పోయి ఎట్లా మాట్లాడాలి, ఒక భయము, ఒక బిడియము, ఇవన్నీ ఎట్లా లిమిటేషన్స్ అయిపోతున్నాయి కదా. అమ్మకి ఎంతో పోరాటం చేయాలని ఉన్నా కానీ చేయలేకపోతుంది కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, సినిమా వచ్చింది చూడు, ఆయన పేరు మల్లేశం. అది వాళ్ళ అమ్మ కోసం ఆశ మిషన్ కనిపెట్టిండు. ఇప్పుడు ఆయన చదువుకోకపోవడం వల్ల ఎంత కష్టపడ్డాడు ఆ ఆశ మిషన్ కనిపెట్టాలంటే, ఆ ఎలక్ట్రానిక్స్ చదవాలంటే, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన ఎంత స్ట్రగుల్ చేసిండు అనేది సినిమా కదా. ఇప్పుడు అదే ఆయన చదువుకొని ఉంటే ఆయనకు కొంచెం ఈజీ అయిపోయింది ఆ ప్రాసెస్. అంత కష్టంగా అయ్యేది కాదు. అర్థమైందా? సో కాబట్టి చదువు అనేది ఏ ఏజ్లో అయినా చదువుకో. ఇప్పుడైనా చదువుకోవచ్చు. నువ్వు ఇప్పుడు ఆపేసినావు, ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయొచ్చు. అది ఏది అకాడమిక్ ఎడ్యుకేషన్ కాకుండా కూడా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఒక డిక్షనరీ పట్టుకొని తెలుగులో ఆ పదానికి ఇంగ్లీష్లో ఏమంటారు, ఇంగ్లీష్లో ఆ పదానికి తెలుగులో ఏమంటారు, ఓ డిక్షనరీ మొత్తం పట్టు. ఖాళీగా ఉన్నప్పుడు ఓ డిక్షనరీ, ఈ చెత్త యూట్యూబ్లు కాకుండా ఓ డిక్షనరీ కొనుక్కో, ఆక్స్ఫర్డ్ ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు మేము జిఆర్ఈ టోఫెల్ రాసినప్పుడు చదువుకోలే, అన్ని వర్డ్స్ తెలియదు కదా, అమెరికాలో వాడే భాష చదువుకోలే, డిక్షనరీ బట్టి పట్టినాం. సో కాబట్టి నువ్వు డిక్షనరీ బట్టి పట్టు. చదువు అంటే ఓన్లీ కాలేజీ పోయి చదివితేనే చదువు కాదు. చదువు అంటే ఏ విషయమైనా ఏదైనా మనకు అర్థం చేసుకోవాలి, ఆర్టికల్ కానీ ఏదైనా కానీ. ఓకే, సో కాబట్టి చదువుకో, ఇంగ్లీష్ నేర్చుకో, ఇది నువ్వు పుస్తకాలు చదువుకో, తెలుగు పుస్తకాలు చదువు, ఇంగ్లీష్ పుస్తకాలు చదువు, ఇంగ్లీష్ సినిమాలు చూడు, తెలుగు సినిమాలు చూడు, అన్ని. సో నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచైనా వస్తుంది. ఓకే, స్కూల్కి పోయి కాలేజీ పోతే అది బెటరు, అది కరెక్ట్ ఏజ్లో కరెక్ట్ ఉంటుంది. ఒకవేళ నీకు అది వర్కౌట్ కాకపోతే, ఒకవేళ ఇప్పటికే అవకాశం ఉంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. అంబేద్కర్ యూనివర్సిటీ కానీ ఇందిరాగాంధీ యూనివర్సిటీ కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. నీకు అంత ఓపిక లేకపోతే, పైసలు కట్టే స్తోమత లేకపోతే నువ్వు ఖాళీగా నీకు నచ్చిన పుస్తకం తెచ్చి చదువుకో. దానిలో అర్థం కాకపోతే డిక్షనరీ చూసుకో. ఒక ఫస్ట్ 6 months 3 months 6 months కష్టం అవుతుంది, తర్వాత అలవాటు అయిపోతుంది, కంఫర్ట్ అయిపోతుంది. ఒక్కసారి ఒక డిక్షనరీ పట్టు, నీకు ఇంగ్లీష్ ఈజీ అయిపోతుంది. అర్థమైందా? సో కాబట్టి నీకు చాలా లాభం అవుతుంది. ఇలా సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియాలో అక్కడ ఓట్లు అడగాలంటే మనకి హిందీ భాష రాక ఇబ్బంది అవుతుంది. సౌత్ హీరోలకి నార్త్లో పోతే అక్కడ వాళ్ళు వచ్చి మన సౌత్లో చేస్తున్నారు. బెంగళూరు వాళ్ళు, కేరళ వాళ్ళు, మలయాళం వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, లేకపోతే ఉత్తరాది వాళ్ళు ఈడ రాగలుగుతున్నారు. ఇక్కడ సినిమాలల్లో, ఇక్కడ సీరియల్స్లో యాక్ట్ చేయగలుగుతున్నారు. మనోళ్ళు అక్కడ పోయి ఎంత చేద్దామని ఆలోచన ఉన్నా చేయలేకపోతున్నారు. అల్లు అర్జున్ కానీ, లేకపోతే విజయ్ దేవరకొండ కానీ, గతంలో నాగార్జున కానీ, గతంలో చిరంజీవి కానీ నార్త్లో పోయి ఏదో చేయాలని వీళ్ళకున్న యాక్టింగ్ స్కిల్స్కి ఏం ఆపింది? భాష. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హిందీలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, కేసీఆర్ గారు, ఇంకా అనేక మంది. కానీ ఆ ఫ్లూయెన్సీ వస్తలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు లేకపోవడం వల్ల. సో కాబట్టి మనకు భాష అయినా విషయ పరిజ్ఞానం అయినా ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఓకే, అర్థమైందా? నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను ఏదైనా వేరే బ్రెయిన్ తోటి ఎక్కువ పని చేస్తలేను అనుకో,
గిన్నెలు తోమేది ఉంది, వంట చేసేది ఉంది అనుకో, ఏం చేస్తా, ఏదో ఒకటి నాకు నచ్చిన డాక్యుమెంటరీ ఏదో ఒకటి పెట్టుకుంటా. ఎందుకని? విషయ పరిజ్ఞానం కోసం. అర్థమైందా? అది ఏ రంగమైనా కావచ్చు, ఈ మెడికల్ రంగం కావచ్చు, ఫుడ్ గురించి కావచ్చు, లేకపోతే లా గురించి కావచ్చు, చట్టాల గురించి కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది. ఒక అప్పటి లెక్క పుస్తకం బట్టి చదువుకోవాల్సిన అవసరం లే. ఇప్పుడు యూట్యూబ్లలో వీడియోలు ఉన్నాయి, ఆడియో బుక్లు ఉన్నాయి, వీడియో బుక్లు ఉన్నాయి. నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, వింటే చాలు. నీకు అర్థం కాలేదన్న ముచ్చట, డిక్షనరీ పట్టుకో, డిక్షనరీలో చూసుకో. కాబట్టి విషయ పరిజ్ఞానం ఉంటే మనకు కొట్లాడడానికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, చట్టపరంగా కొట్లాడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, అది బెటర్ ఉంటుంది. ఓకే, ఇక బుద్ధి వాడికి గుణం బాగాలేదు, స్వార్థపరుడు. చదువుకున్నవాడైనా స్వార్థపరుడు ఉంటాడు, కోనివాడైనా స్వార్థపరుడు ఉంటాడు. స్వార్థపరుడు ఏం చేస్తాడు? చదువుకున్నవాడు స్వార్థపరుడు ఉన్నాడు అనుకో, వాడు ఇంకా ఎక్కువ మంచిగా మోసం చేయగలుగుతాడు. ఎందుకంటే వానికి అన్ని ట్రిక్స్ తెలుసు కదా, వానికి నాలెడ్జ్ ఉంది కదా. కాబట్టి బుద్ధికి మనం ఏం చేయలేము. బుద్ధికి ఏం చేస్తాం? కర్ర కాల్చి వాత పెడతాం. ఏది? స్వార్థపరులకి. చదువుకున్నవాడైనా చదువుకున్నాడైనా. కానీ చదువు అనేది, నేను అట్లా దోపిడీ గురించి మాట్లాడతలే. దోపిడీ అనేది వాడి గుణం, అది వాని పుట్టుక. వాడి ఎంత కోటీశ్వరుడైనా వానికి వానికి 100 కార్లు ఉన్నా, వాని ఇంట్లో ముక్కిపోయే బియ్యం ఉన్నా సరే, వాడు పక్కోనికి ఉండొద్దు అని యొక్క స్వార్థం ఉన్నవాడు మనం ఏం చేయగలుగుతాం? వానికి లక్షల ఎకరాలు ఉన్నా, 1000 ఎకరాలు దోసుకొని ఉన్నా, పక్కోడికి ఒక ఎకరం కూడా రావద్దు అని వాళ్ళ యొక్క 32 కాలం రద్దు చేసి, అనుభవదారు కాలం చేసేసి, పేదోడి భూమి గుంజుకునే బుద్ధి ఉన్నాక మనం ఏం చేస్తాం? దానికి కొట్లాడతాం. ఇక వాని చింతపరిగంతో వాని పక్క పెట్టుడు అవుతుంది, వాడిని దోసుకునేది మళ్ళీ తీసుకుని అవుతుంది. కానీ చదువుకున్నోడు మోసం చేస్తా అంటే, స్వార్థపరుడు ఉంటే ఇంకా ఎక్కువ మోసం చేయగలుగుతాడు. మనం స్వార్థపరులది వాళ్ళు పొద్దుగాలిస్తే కొట్లాడుతున్నాం కదా. నేను దాని గురించి అంటలే. జనరల్గా చదువుకుంటే మనకి అన్ని విషయాల మీద పరిజ్ఞానం వస్తుంది, పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. అదొక ఆయుధం. ఇప్పుడు కత్తి ఉన్నది. కత్తి అనేది డాక్టర్ ఏం చేస్తాడు? ఒకరిని కోసి వాని యొక్క లోపల ఉన్న క్యాన్సర్ కనందో అది ఏదో ఉంటే చెడుది ఉంటే తీసేసి, లేకపోతే వాని బోన్లు కట్టి అతికట్టి వానికి మంచిగా, లేకపోతే బిడ్డను బయటకు తీసి ఆ డాక్టర్ అమ్మ సో ఆ విధంగా ఒక కొత్త జీవికి జన్మనిచ్చి, అంటే ఒక జీవిని బతికిస్తుంది. ఒక సర్జరీ చేసి, గుండె ఆపరేషన్ కానీ, ఇంకో బొక్కల ఆపరేషన్ కానీ, ఇంకో ఆపరేషన్ కానీ చేసి, అదే కత్తి వాడి కోసి ఒక ప్రాణాన్ని కాపాడుతుంది డాక్టర్. ఓకే, అదే ఒక వంట చేసే వంట మనిషి, చెఫ్ కూరగాయలు కట్ చేసి మనకు బువ్వ పెడుతున్నారు. ఓకే, మంచి టేస్టీ ఫుడ్ అందిస్తున్నారు అనేక రెస్టారెంట్ల వాళ్ళు, లేకపోతే ఇప్పుడు అన్ని ఈ డిఫరెంట్ వచ్చినాయి కదా ఆ యొక్క కాన్సెప్ట్లలో. ఫుడ్ ఇంట్లో అమ్మ కానీ, లేకపోతే మనం కానీ, ఎవరైనా సరే అదే కత్తి వాడి మనం వంట చేసుకుంటున్నాం. అదే క్రిమినల్ నేరస్తుడు ఒకరిని చంపి వాడికి నేరం చేస్తున్నాడు. సో ఇప్పుడు లోపం కత్తిలో ఉందా? వాడి బుద్ధిలో ఉంది. అర్థమైందా? సో కాబట్టి కత్తి అనేది ఒక మంచి ఆయుధం, మంచి కోసేది, అది మంచిది. దాన్ని నువ్వు ఎందుకు వాడుతున్నావు అనేది నీ బుద్ధిని బట్టి ఉంది. కాబట్టి నేను కత్తిని తిట్టా, నేను నీ బుద్ధిని తిడతా. కాబట్టి ఇవాళ చదువు అనేది ఒక మంచి ఆయుధం. దాన్ని మంచిగా యూజ్ చేస్తావా, మిస్యూజ్ చేస్తావా, నీ బుద్ధిని బట్టి ఉంది. నీ బుద్ధిని తిడతా. చదువుకున్నవాడు మూర్ఖుడు ఉంటే వాడిని ఇంకెక్కువ తిడతాం. సింపుల్. ఓకే, చదువు లేకపోవడం వల్ల వాళ్ళు మోసం చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అంటే వాడి బుద్ధి అయితే మోసబుద్ధే కదా. చదువు అంటే మోసం చేసేవాడే కదా, కాబట్టి వాడిని కూడా తిడతాం. చదువు అనేది ఒక ఆయుధం. ఓకే, సో దానికి విషయ పరిజ్ఞానం చేస్తుంది, అన్నిటి మీద అవగాహన చేస్తుంది. నీకు పోరాటం చేయడానికి, నిన్ను ఎవడన్నా మోసం చేస్తుంటే వాడిని ప్రశ్నించడానికి, కోర్టుల కేసులు వేయడానికి, లేకపోతే నలుగురు ముందట వచ్చి చెప్పడానికి నీకు అది మంచి ఆయుధం. దాన్ని పాజిటివ్ యూజ్ చేస్తావా, నెగిటివ్ యూజ్ చేస్తావా నీ మీద ఆధారపడుతుంది. నెగిటివ్ యూజ్ చేస్తే ప్రజలు తంతారు, లేకపోతే జైల్లో పెడతారు. కానీ ఎడ్యుకేషన్ ఈజ్ గుడ్. దాన్ని మెజారిటీ గుడ్ యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఇవాళ నేను చదువుకోకపోతే నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఇన్ని విషయాల గురించి అవగాహనతో మీద ముందర మాట్లాడలేను కదా. సింపుల్. కాబట్టి చదువు చాలా అవసరం శ్యామ్ బ్రదర్. ఓకే, కనీసం మనకి చదువు అవ్వకున్నా, మనం చదవకున్నా మన పిల్లలకైతే చదివించాలి. ఇప్పుడు కేరళలో ఎందుకు బీజేపీ వస్తుంది నేను చెప్తలేను, అక్కడ ఉన్న బీజేపీ అధ్యక్షుడు చెప్పిండు. కేరళలో ఎందుకు వస్తలేరు బీజేపీ అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారంట. వాస్తవం, చదువుకున్నారు కాబట్టి వాళ్ళని మోసం చేయలేకపోతారు. సింపుల్.